ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన, మరి దీని ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. చాలా మంది మరి జీవితాల్లో దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం కదా. మరి ఈ నెల కూడా మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి జరగనే ఉన్న స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో కదలనై ఉన్నారు. తన ఆత్మ చేత మనల్ని నింపనై ఉన్నారు. తన నూతనమైన అభిషేకము చేత మనల్ని తాకనై ఉన్నారు. ఆమేన్. మన పాత రోత బ్రతుకులను ఆయన మార్చనై ఉన్నారు. ఏ విషయాల్లో విసిగిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో భయంకరమైన శోధనని, ఏ విషయాల్లో భయంకరమైన పోరాటాలను అనుభవిస్తూ నెమ్మది, సమాధానం, సంతోషం లేక ఉన్నామో, ప్రతి విషయానికి దేవుడు మరి విడుదలను అనుగ్రహించనై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, తప్పక పాల్గొనండి. మేము సిద్ధపడుతున్నాం. మాతో కలిసి మీరు కూడా సిద్ధపడండి, రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మే 28వ తారీఖు ఉదయం 9 గంటలకి కందుకూరి కళ్యాణ మండపం అందు జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడ. అనేకమైన అద్భుతమైన కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగించనై ఉన్నారు. అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ సమస్యతో ఉన్నా పరిగెత్తుకుంటూరా, నీ సమస్యకి గొప్ప విడుదల దేవుడు అనుగ్రహించనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఆయన చాలా మనల్ని చక్కగా నడిపిస్తూ ఉన్నారు ఆధ్యాత్మికంగా కదండి. మరి ప్రతి ఉదయం ఇలా లేవగానే అందరము కలిసి సహోదరులముగా దేవుని మాటలు ధ్యానిస్తూ మనం బ్రతుకులను మార్చుకుందామా? మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. 51వ కీర్తనలు 17వ వచనం. విరిగిన మనసే దేవుని ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈ రోజున దేవుడు మన హృదయాన్ని కోరుకునే దేవుడై ఉన్నారండి. ఎంత గొప్పవారిమై ఉండి, ఉన్నతంగా మనము మన కుటుంబాలుగా ఉండి, మనం ఎంతగా దేవునికి మరి ఇచ్చిన వాటిని బట్టి మనం దీవించబడాలి అంటే మొదటిగా మన హృదయం కావాలి. ఆమేన్. మన హృదయం సరిగ్గా లేకుండా దేవుని పనులకి, లేకపోతే నువ్వు దేవుని పరిచర్యకి ఎంతగా ఖర్చు పెట్టినా దానికి అర్థము లేదు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవునికి ఇష్టమైన బలులు మరి మన హృదయమే అంటున్నారు. ఉదయకాల సమయంలో మార్చబడిన హృదయం, మార్చబడిన జీవితం, మార్చబడిన కుటుంబముగా, జీవితాలుగా మనం ఉన్నప్పుడు మనం ఫలించే వారిగా ఉంటూ ఉంటాం. ఆమేన్. ఎన్ని రోజుల నుంచి మనము క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్నా, క్రైస్తవుడిగా ఒకసారి మరి నువ్వు దేవుని ఎరిగిన కుమారుడిగా ఉన్నప్పుడు నీ జీవితం మార్చబడాలి. ఆమేన్. పేర్లు మార్చుకుంటే, లేకపోతే దేవునికి మరి అద్భుతకరమైన మరి కానుకను సమర్పించిన, బలులు సమర్పించిన, ఇంకా ఏవి సమర్పించినా, ఇదిగో దేవుడు మరి వాటిని స్వీకరించాలంటే మొదటిగా మన హృదయం కావాలి కదా. నువ్వు క్రిస్టియనివి అని, క్రైస్తవుడివని చెప్పుకోవడం కాదు, నీలో క్రీస్తు ఉన్నప్పుడే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ఆమేన్. విరికి నలిగిన హృదయముతో దేవుని ఆరాధించే వారిగా మనం ఉండాలి. దేవుడు అందరికీ సమీపంగా ఉన్న దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రజలకి దగ్గరగా ఉంటారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయననే పక్కకు పెట్టి, ఆయన్నే వదిలేసి, ఆయన్నే విడిచిపెట్టి మరి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేవుని మరి అన్నిట్లో దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదండి. అలాంటి వారిగా ఉండద్దు. మనం ఎంత గొప్పవారిమైనా మనలో విరిగి నలిగిన హృదయం ఉండాలి. గర్విష్టి కలిగిన హృదయం, లేకపోతే దేవునికి అనుకూలంగా కాకుండా, మరి ప్రయోజనంగా కాకుండా, దేవునికి ఇష్టం కాకుండా నీ జీవితం ఉంటే ఆయన ఎన్నటికీ నీ జీవితాన్ని ఆశీర్వదించరు.
ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు గొప్పవాడి కావచ్చు, ఉన్నవాడి కావచ్చు, నీకు చక్కగా పేరు పలుకుబడి ఉంది కావచ్చు, నీవు ఇంకా ఏదైనా గొప్ప పనులు చేస్తూ ఉండొచ్చు. కానీ ఎన్ని ఉన్నా విరిగి నలిగిన హృదయము లేకపోతే మనము దేవుని బిడ్డలము ఎన్నటికీ కామండి. అందుకనే చూడండి, దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయమే. అప్పుడు నువ్వు దేవునికి మరి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దీవించబడతావు, నువ్వు ఉంటున్న విధానాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. ప్రియ సహోదరి సహోదరి, వెలిగి నలిగిన హృదయాన్ని మనకు కావాలని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీవు విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. ఆమెన్. గర్విష్టి కలిగిన హృదయం, లేకపోతే దేవునికి ఇష్టము లేని జీవితం, దేవునికి ఇష్టము లేని మరి బ్రతుకుతూ నువ్వు దేవుని మందిరంలో ఎంత ప్రార్థించినా నీ ప్రార్థనకి అర్థం లేదు, నీ ప్రార్థనకి ఫలితం లేదు. ఆమెన్. మనం గొప్పవారి అవ్వాలంటే, మనం ఉన్నత స్థితిలో ఉండాలంటే, మనం బ్లెస్ అవ్వాలి అంటే మన జీవితాల్లో విరిగి నలిగిన హృదయం కావాలి. ఒకప్పుడు ఉన్నట్టు క్రైస్తవ జీవితానికి వచ్చిన తర్వాత నీ జీవితం ఉండదు. నీ జీవితం మారిపోవాలి, నూతనంగా మార్చబడాలి, నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి. నూతనంగా మరి ఒక ప్రత్యేకమైన జీవితంతో నువ్వు ముందుకు సాగినప్పుడే ప్రభుకు మహిమ. ఉదయకాల సమయంలో దీవించబడాలంటే ముందుగా నీ హృదయం మార్చబడాలి. ఉదయకాల సమయంలో దైవ చక్కగా మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఒక్కరం దేవుని సన్నిధానానికి విరిగి నలిగిన హృదయంతో వెళ్దాం, ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, పరిశుద్ధ దేవుని ప్రభు నామంని ఘనపరుద్దాం. ఆమె అందరం కలిసి ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవా, ఇంతవరకు నీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించాను, అన్నీ ఉన్నాయని గర్వపడ్డాను, కానీ విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే అయ్యా నేను ముందుకు సాగుతానో అప్పుడే నా జీవితం ఫలించే జీవితంగా ఉంటుందని మాట్లాడావయ్యా. నీకు స్తోత్రం అని ప్రార్థన చేద్దామండి. ప్రతి విషయం తగ్గించుకొని బ్రతుకుదాం, దేవునికి ఇష్టకరంగా బ్రతుకుదాం. అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, మేము ప్రార్థన చేస్తున్న ఉదయకాల సమయంలో చక్కనైన రీతిలో మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. విరిగి నలిగిన హృదయముతో మేము వర్ధలింపబడుతుము కాక, విరిగి నలిగిన హృదయముతో మీ నామాన్ని స్తుతించుతుము కాక, ఆరాధించుతుము కాక. ఆయా ఎన్నడూ చూడని దీవెనలు మేము చూడాలి అంటే మాలో విరిగి నలిగిన హృదయము నింపబడాలి. ఈ రోజున ప్రభా మా జీవితాలతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎన్ని ఉన్నా మా జీవితాలు, మా హృదయాలు మార్చబడకపోతే మేము ఎంత సంపాదించినా, మేము ఎంత గొప్పవారిమైనా, ఏమి చేస్తున్నా అవంతా వ్యర్థమే, శూన్యమేనయ్యా. విరిగి నలిగిన హృదయంలో ప్రతి విషయంలో తగ్గించుకునే స్వభావం, ప్రతి విషయంలో లోబడే జీవితం, ప్రతి విషయంలో మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా మేము ఉందము కాక, తద్వారా మీ ఆశీర్వాదం మేము చూచుదుము కాక. ఉదయకాల సమయంలో ఎంతమంది మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, విరిగి నలిగిన హృదయంతో మీ నామాన్ని కీర్తిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతం జరుగును కాక అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో బలమైన ప్రభా కృపను పొందుకుందరు కాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి ప్రభా. నీ బిడ్డలముగా మేము ప్రభా ఇదిగోండి జీవించాలి అంటే మొదటిగా మా హృదయం మార్చబడాలి. సహాయం చేయండి. చక్కగా మాట్లాడారు. నూతన పరచండి ప్రతి ఒక్కరిని, వారి జీవితాన్ని, వారి స్వభావాలని, వారు ఉంటున్న విధానాలన్నింటిలో మార్పు కలుగును కాక, మీకు మహిమ తీసుకొచ్చును కాక. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమెన్. ఈ పరిశుద్ధ దినంలో దేవుడు చక్కగా మాట్లాడారు కదండి. ఆయనకి ఇష్టమైన బలులు ఏంటి అంటే మన విరిగి నలిగిన హృదయమే. ఈ రోజున నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు, విరిగి నలిగిన హృదయంతో ఆయనని ఆరాధించు, గణపరచు, స్తుతించు. అప్పుడు నీవు పొందుకోవాల్సిన దీవెనలను పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తుకుంటూ దేవుని మందిరాలకు వెళ్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూస్తున్నారు కదండి ప్రేయర్ టవరు. సో ఈ ప్రేయర్ టవర్లో మరి ఇన్ని రోజులు మరి కన్నీరు గార్చడం బట్టి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేస్తూ ఉన్నాడు. మరి అనేకమైనటువంటి అద్భుతాలు, సూచక్రియలు 20 days కానీ, 30 days కానీ, 40 days కానీ దీంట్లోనే పాస్టింగ్ ఉంటాం. అయితే ఈ ప్రేయర్ టవర్ చాలా చిన్నగా, చాలా దగ్గరగా ఉండడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగానే రేకులు, సో ఎండకి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమైనా ఈ ప్రేయర్ టవర్ని ఎక్స్టెండ్ చేయాలని సో దేవుడు మాకు ప్రేరేపించినటువంటి రీతిగా ఈ వచ్చే నెల 1వ తారీఖు, జూన్ 1వ తారీఖు మరి ప్రేయర్ టవర్కి పునాది వేయబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా
ఈ ప్రేయర్ టవర్ కట్టుబడి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. సహకరించే వాళ్ళు సహకరించండి. ఎందుకంటే అదొక ఇల్లు కాదు, దేవుని ఆ ప్రేయర్ టవర్. అది ఆ ప్రేయర్ టవర్లో అనేకమైనటువంటి విజ్ఞాపనలు మరి చేస్తుండగా అనేకమైనటువంటి అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నాడు. ఆ ప్రేయర్ టవర్లోనే ఉపవాసంలో గడపడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఈ సంవత్సరం కూడా మరలా వెళ్ళాలి అంటే మరి ఆ రేకులతో ఉన్నటువంటి ఆ ప్రేయర్ టవర్ చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మరి భారభరితమైనటువంటి పరిచర్యకు మరి మీ గుప్పిళ్ళు విప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయండి, సహకరించేవారు సహకరించండి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యకు మీరు సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే 9346000100 అనే నెంబర్కి మీకు అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. లేదా కరూర్ వైశ్య బ్యాంక్ కానీ లేదా HDFC బ్యాంక్ కానీ ఈ అకౌంట్లకు కూడా మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించచ్చు. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో మీ వంతుగా సపోర్ట్ చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Mm-hmm.